చంచలమ్మ దగ్గరకు నివేద వస్తుంది. ఇక వెనకే సింధూర అక్కడ గుమ్మం దగ్గర నిలబడి అలా చూస్తూ ఉంటుంది. ఇక చంచలమ్మ నివేదని పొగుడుతూ, నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నన్ను కాపాడావమ్మా, నీకు కృతజ్ఞతలు అంటూ నివేద నుదుటిన ముద్దు పెట్టి నివేదాన్ని కౌగిలించుకొని కృతజ్ఞతలు చెబుతుంది. అది చూసి సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తమ్మ నివేద మీద చూపిస్తున్న ప్రేమను చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక సింధూర అయితే వాళ్ళ గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటుంది. ఒంటరిగా కూర్చొని తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వచ్చి, అమ్మాయి గారు మీరు అమ్మని ఏమైనా ఎదిరించి మాట్లాడారా అమ్మాయి గారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే, నేను ఎదిరించి మాట్లాడలేదండి, ఆరా తీసి అన్ని విషయాలు వివరంగా అడగడం కోసమే అడిగాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే చంటి అయితే చాలా సీరియస్ అవుతూ ఉంటాడు. మీరు ఎవరితో అయినా ఎవరి విషయంలో అయినా సరే మీరు ఎలాగైనా మాట్లాడచ్చు, కానీ అమ్మ విషయంలో కొన్ని పద్ధతులు అంటూ ఉంటాయి కదా, ఆ పద్ధతులు దాటి ఎందుకు మాట్లాడారు? అమ్మ విషయంలో మీరు అలా మాట్లాడారంటే నాకు చాలా కోపంగా ఉంది. అమ్మ విషయంలో మీరు ఎందుకు అలా మాట్లాడారు అమ్మాయి గారు? మీరు తప్పు చేశారు. అమ్మని ఎప్పుడూ కూడా అలా ఎదిరించి మాట్లాడకూడదు, పద్ధతులు దాటి మాట్లాడారంటే బాగోదు, ఇప్పుడే చెప్తున్నానని చెప్పి చంటి సింధూరతో అంటాడు. ఆ మాట వినగానే సింధూర చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంటి అయితే వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మతో ఇంకెప్పుడు కూడా అలా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. దాంతో సింధూర అయితే బయటకు వచ్చి ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో నివేద అక్కడికి వచ్చి, ఏంటి సింధూర, నువ్వు ఇంకా చంచలమ్మ గారి మీద నీకు ఉన్న కోపం పోలేదా అని చెప్పి నివేద అడుగుతుంది. ఆ మాట వినగానే సింధూరాకి చాలా కోపం వస్తుంది. ఇక ఒక్కసారిగా వెనక్కి తిరిగి కళ్ళు ఎర్ర చేసుకుని నివేద వైపు చూస్తూ, అసలు నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే నివేద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చెప్పు, నిన్నే అడిగేది, నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు, నువ్వు ఎవరు అని చెప్పి సింధూర నివేదని నిలదీసి అడుగుతుంది. దాంతో నివేద చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. నేను మీ ఇద్దరిని విడదీయడానికే వచ్చాను, ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వచ్చానని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక సింధూర ప్రశ్నకు నివేద ఏం సమాధానం చెప్పనుంది? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.